కృష్ణా జిల్లా గుడివాడలో ఎలపర్తి యువసేన ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో విజేతలుగా నిలిచిన వారిని ఘనంగా సత్కరించారు. పవర్ లిఫ్టింగ్లో పథకాలు రావడం మన దేశానికి, రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నేత జగన్మోహన్ రావు, టూ టౌన్ సీఐ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రసభ్యులు ఎన్నికల రామగారు చెప్పాలంటే హైదరాబాద్ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించి స్పోర్ట్స్ అంటే ఎంకరేజ్ చేసే శాసనసభ్యులు దొరకడం అదృష్టం. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా కిందటి వారంలోనే మనకి కబడ్డీ నేషనల్ గుడివాడలో జరిగి చాలా అద్భుతంగా చేశారని చెప్పి మా రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి వచ్చిన ఇండియా నుంచి వచ్చిన అన్ని స్టేట్స్ వచ్చి కూడా అద్భుతంగా ఎప్పుడు చూడలేదు. ఆ ఫెసిలిటీస్ కానీ ఆ హాస్పిటాలిటీ కానీ ఇవ్వడం చూడలేదని చెప్పి అందరూ కూడా చెప్పారు. ఆయన ఉదయం నుంచి ఏదైతే కబడ్డీ జరిగిన కాడి నుంచి రాత్రి క్లోజ్ అయ్యేంత వరకు రాత్రి ఫోన్ చేశారు. క్రీడాకారులు ఫోన్ చేసి వెళ్ళేంత వరకు కూడా మన ఎమ్మెల్యే గారు ఇక్కడే ఎన్టీఆర్ స్టేడియంలో ఉండి దగ్గరుండి పర్యవేక్షించారు. కాబట్టి ఆయన స్పోర్ట్స్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మంచి శిక్షణ తీసుకొని మన ఎన్టీఆర్ స్టేడియంకి, గుడివాడకి మంచి పేరు వచ్చే విధంగా, దేశవ్యాప్తంగా పేరు తీసుకొచ్చే విధంగా సత్యనారాయణ అలాగే సుభాష్ గారు తీసుకొచ్చినట్టుగా వీరందరూ కూడా ఎన్టీఆర్ స్టేడియం తరఫున రాబో రోజుల్లో మంచి క్రీడాకారులుగా, మంచి నైపుణ్యంతో మంచి మెడల్స్ తీసుకురావాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నాం. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి శాసనసభ్యులు వెంకయ్య రాము గారి నుంచి ప్రోత్సాహం ఉంటుంది. మీరు మంచి శిక్షణ తీసుకొని గుడివాడకి ఎన్టీఆర్ స్టేడియం పేరు తీసుకొచ్చే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో మహోన్నతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మన ఇండియా తరపున, పవర్ లిఫ్టింగ్ తరపున మన యువత పార్టిసిపేట్ చేసి దాంట్లో విన్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా చాలా ధైర్యవంతంగా, చాలా కష్టపడి పవర్ లిఫ్టింగ్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ప్రైజెస్ విన్ అవ్వడం అనేది చాలా, యాజ్ బీయింగ్ ఉమెన్, చాలా ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అసలు. అండ్ వీళ్ళకి ఇంత సహకరించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల్ని కూడా ఇటువంటి క్రీడల్లో ప్రోత్సహించి, ఓన్లీ స్టడీస్ మాత్రమే కాకుండా క్రీడల్లో ప్రోత్సహించి, క్రీడలంటే చాలా కఠినమైన శ్రమ అండి. అది ఓన్లీ వెళ్ళామా వచ్చామన్నది కాకుండా దానికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక షెడ్యూల్ ఉండాలి, కష్టపడి సరైన డైట్ తీసుకోవాలి, సరైన నిద్ర ఉండాలి, సరైన కఠోర శ్రమ అది చేసి దాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులకు కానీ, ఇండోర్ కమిటీ సభ్యులు, ప్రతి ఒక్క పవర్ లిఫ్టింగ్ కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులు మీరు చదువులో మాత్రమే రాణించినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా వారి శారీరక శ్రమ కూడా ఉండాలి. అందరూ కూడా క్రీడల్లో కూడా రాణించి వాళ్ళు మంచిగా పవర్ లిఫ్టింగ్, నాట్ పవర్ లిఫ్టింగ్, ప్రతి ఒక్క దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో క్రీడలో వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ప్రాక్టీస్ చేసి మరిన్ని నేషనల్స్, మరిన్ని ఇంటర్నేషనల్ మెడల్స్ మనకి ఇండియాకి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు కూడా మన గుడివాడకి, మన ఆంధ్ర వాస్తవ్యులు అవ్వడం చాలా గర్వకారణంగా ఉన్నది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జరిగినటువంటి పవర్ లిఫ్టింగ్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ఇక్కడ ఆర్గనైజింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఇది చాలా కష్టమైనటువంటి ఆట. ప్రాణాల మీదకు వచ్చేటటువంటి ఈ ఆటని ఎంచుకున్నటువంటి ఈ పిల్లలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చదువే కాదు, ఆటల్లో కూడా రాణించాలి. ఆటలు ఆడేటటువంటి వాళ్ళకి క్రికెట్ అవ్వచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇట్లా వెయిట్ లిఫ్టింగ్లు కావచ్చు, పవర్ లిఫ్టింగ్లు కావచ్చు, ఇట్లాంటి అన్నిటిని కూడా ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా బాగా ఆడి మన దేశ గ్రామానికే కాకుండా, రాష్ట్రానికే కాకుండా, దేశానికి మంచి గర్వకారణంగా వీళ్ళందరూ కూడా మెడల్స్ సాధించాలని, ఇప్పటికే మన వాళ్ళు చాలామంది మెడల్స్ సాధించారు ప్రపంచ స్థాయిలో. ప్రతి పిల్లవాడిని, ప్రతి మహిళను ఈ ఆటలు పోటీలకు కానీ వాళ్ళకి నచ్చినటువంటి ఆట ఆడటానికి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ముందుగా నమస్కారాలు తెలియపరచాలి. అలాగే ఇవాళ వాడిపోయామనేసి భయపడి పారిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఇది నేను సాధించగలను, సాధిస్తాను అనేసి పట్టుదల ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో మంచిగా పొద్దుటి నుంచి కూడా ఈ పవర్ లిఫ్టింగ్లో కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.